టాలీవుడ్ లో సినిమాలంటే ఓ ఫార్మెట్ లోనే ఉంటాయి. ఎప్పుడు ఒకటి అరా ఏమన్నా చేంజ్ చూపించొచ్చు, కానీ సాధారణంగా అయితే మాస్ ఫ్లో కంటిన్యూ చేస్తున్నాయి. స్టోరీల పరంగా క్యారెక్టరైజేషన్ చేంజ్ చూపించే తీరు ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయింది, కానీ స్టైలింగ్ ప్రధానంగా హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం మనోళ్ళు బాగా డిఫరెన్స్ మెయింటైన్ చేస్తారు. హెయిర్ స్టైల్ గెటప్ల విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించే. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించడం, హెయిర్ స్టైల్ మీసం కట్టుతోనే గాంభీర్యాన్ని ప్రదర్శించడం బాలయ్య స్టైల్. సింహ లెజెండులలో అయితే గెటప్ తోని సగం హిట్ కొట్టేశారు ఆయన. హెయిర్ విషయంలో మహేష్ అంత కేర్ తీసుకోడని అంటారు, కానీ పోకిరి మూవీ నుంచి సూపర్ స్టార్ బాగా మారాడు. ప్రతి సినిమాకి మార్పు చూపిస్తూనే ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ని అయితే స్టైలింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనాల్సిందే. ఇప్పటి వరకు ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపిస్తూనే ఉన్నాడు. ప్రతి సినిమాకు డెవలప్మెంట్ చూపిస్తున్న ప్రభాస్ ఇప్పుడు బాహుబలితో అందనంత ఎత్తుకి చేరిపోయాడు. మొన్న రెబల్, డార్లింగ్, బాహుబలి, శివుడు ఇలా ప్రతి పాత్రకు మార్పు చూపిస్తూనే ఆకట్టుకుంటున్నాడు. ఎన్టీఆర్ గెటప్స్ విషయం అంటే నాన్నకు ప్రేమతో గురించి 10 సార్లు చెప్పుకోవాలి. ఈ మూవీకి ఇదే అసలు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయింది. గతంలో బాద్షాలోనూ బుల్లిగెడ్డంతో కనిపించాడు. ఇక రామ్ చరణ్ కూడా గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ఆ రేంజ్ లోనే 3 హెయిర్ స్టైల్స్ తో కనిపిస్తాడు. రచ్చా, బ్రూస్లీ, గోవిందుడు అందరూ వాడే ఇలా పాత్రను బట్టి గెటప్ మార్చేస్తాడు చిరుత. ఇప్పుడు తని ఒరువన్ మూవీ కోసం కూడా కొత్త గెటప్ ని ప్లాన్ చేశాడు. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. బ్యాచులర్ బాబు, నా కోచింగ్ తోటి హస్బెండ్ అవుతాము.